హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఇన్ఫో. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? ఒక పావు కేజీ వంకాయలు, ఒకే ఒక్క ములక్కాయ, వాటికి తోడు కాసినన్ని ఎండి రొయ్యలు ఉంటే ఆ కాంబినేషనే సూపర్ కదండి. అదే అన్నమాట కూర కూడా. మంచిగా నూనె తక్కువ వేసుకొని వండుకునే ఈ కూరని మరింత ట్రెడిషనల్గా మంచిగా మట్టి కుండలో కలిపి పెట్టి వండుకుంటే ఎంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఆల్ అని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ముందుగా వంకాయల్ని చక్కగా కట్ చేసేసి ఉప్పు వేసిన నీళ్ళల్లో ఉంచేసాను, కండ్రెక్కకుండా అనమాట. ఇంకా మిగతావన్నీ చూడండి రెడీగా ఉన్నాయి. ముక్కలు కోసి అన్నీ కలిపి పెట్టేయడమే. చక్కగా ఎండు రొయ్యలు వీటిని నానపెట్టాలి ఇప్పుడు నీళ్ళు పోసి. అలాగే ఒక ములక్కాయ ముక్కలు చేశాను, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక చెర్రీ టమాటా అంతా చింతపండు. ఈ చింతపండును కూడా నీళ్లు పోసి నానబెట్టేయాలి. వీటన్నిటిని ముక్కలు చేసి మళ్ళీ కలపడం చూపిస్తాను. చూడండి, ఒక ఫుల్ ములక్కాయ ముక్కలు చేసి దీనిలో వేసేసాను. అలాగే ఇప్పుడు కట్ చేసి ఆల్రెడీ వంకాయలు నీళ్ళల్లో వేసి ఉంచాను అనమాట ముక్కలు. ఈ ముక్కల్ని కూడా ఇప్పుడు దానిలో వేసేద్దాము. వంకాయ ముక్కల్ని కండ్రెక్కకుండా ఉంటాయని చెప్పి నీళ్ళల్లో వేసి ఉంచాను అనమాట. లేదు అంటే కట్ చేసి అలాగే పెడితే నల్లగా మారిపోతే కండ్రెక్కేస్తాయి, టేస్ట్ మారిపోద్ది, బాగోదు. అందుకని నేను మంచిగా నీళ్ళల్లో వేసి ఉంచాను. ఇప్పుడు అవి అయిపోయినాయి కదా. దాని తర్వాత ఏమో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీరి చక్కగా కట్ చేశాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఆల్రెడీ నానబెట్టి ఉంచాను నేను. ఇవి కడిగేసి రొయ్యలు, ఎండి రొయ్యలు, వీటిని నీటిలోంచి తీసేసి ఇప్పుడు దీనిలో వేసేద్దాము. చక్కగా ఇలా వేసేసుకోవాలి. కడిగేసి ఒక పావు గంట పాటు నానబెట్టాను అనమాట అవి ఇవి. అలాగే 2 టమాటా ముక్కలు మంచిగా కట్ చేసేసాను చిన్న చిన్న ముక్కలుగా, అవి కూడా వేసేసాను. తర్వాత 1 స్పూనున్నర కారం, అలాగే పసుపు, ఉప్పు 1 స్పూన్ వేస్తున్నాను రుచికి. తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పి నేను అంతే వేసాను. తర్వాత నూనె పోద్దాము. చక్కగా నూనె కూడా పోసేస్తే ఎక్కువ నూనె అవసరం అవ్వదండి. ఇలా కలిపి పెట్టుకొని తింటే ఫ్రైలు చేసిన వాటికి ఎక్కువ నూనె అయిపోద్ది కదా. ఇలా కలిపి పెట్టుకొని కూరలు వండుకుంటే చాలా తక్కువ నూనె అవుద్ది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు నూనె కూడా వేసేసి ఇవన్నీ ఒకసారి చక్కగా కలిపేస్తున్నాను. మంచిగా అన్నిటికీ ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, పసుపు అంతా పట్టేలాగా నూనె అదంతా కలిసేలాగా ఒకసారి అన్నీ కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేస్తాను. స్టవ్ ఆన్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మంచి సిమ్లోనే ఉంచాలి. 5 నిమిషాల పాటు అస్సలు మూత తీయకుండా అలాగే మగ్గించుకోవాలి. చక్కగా మగ్గిపోతాయి, మెత్తబడతాయి నీరంతా వచ్చి. ఆ తర్వాత చూపిస్తాను. చూడండి, ఒక పావు గంట అయిపోయింది. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. మూత ఓపెన్ చేద్దాము. సో మూత తీయంగానే చూడండి చక్కగా వీటిలన్నిటిలోంచి నీరంతా వచ్చేసింది. ఈ స్టేజ్లో అడుగంటుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడే మనం కొంచెం వాటర్ పోయాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఇప్పుడు హైలో పెట్టేయాలి. హైలో పెట్టేసిన తర్వాత చింతపండు పులుసు మనం రెడీ చేసేసుకోవాలి వెంటనే. ఇప్పుడు నుంచి కూర హైలో ఉంటే ఒక 5 మినిట్స్లోనే కూర అంతా ఉడికిపోద్ది. చింతపండు పులుసు మంచిగా పిసికేసి మనం ఒక చిన్న చెర్రీ టమాటా అంత చింతపండు నానబెట్టాం కదా, అది చింతపండు పులుసు చక్కగా చెయ్యి అడ్డం ఇలా పెట్టేసుకొని చింతపండు తొక్కలు దానిలోకి వెళ్ళకుండా చక్కగా ఇలా పిండేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇది మొత్తం కలుపుకోవాలి. కూర కలుపుకొని హైలో పెట్టాం కదా, దీనిలో కాస్తంత కరివేపాకు వేసి ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి.
చూడండి చక్కగా కరివేపాకు ఇలా వేసేసుకొని ఫ్రెష్ కరివేపాకు తీసుకొచ్చి ఒకసారి కలిపేసి ఇలాగే హై ఫ్లేమ్లోనే ఉంచేయాలి. హై ఫ్లేమ్లోనే ఉంచేసి మూత పెట్టేసి 5 నిమిషాల్లో కూర రెడీ అయిపోద్ది. చూడండి కూర అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మట్టి కుండలో ఇంకా వేడి ఉంటుంది కాబట్టి ఇంకా ఎగిరిపోద్ది. ఈ స్టేజ్లో నేను ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి వంకాయ ములక్కాయ ఎండు రొయ్యల కూర చాలా గుమగుమలాడిపోతుంది. చాలా చాలా బాగుంది. టేస్ట్ కూడా చూసాను నేను, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దానికంటే ముందు నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయండి వీడియోస్ మీకు నచ్చితే, అలాగే అందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్.